యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో వస్తున్న మూవీ దేవర. ఈ సినిమాపై టాలీవుడ్ లోనే కాదు అటు ఇతర భాషల్లో కూడా భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. త్రిబుల లాంటి ఆల్ ఇండియా హిట్ మూవీ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావడంతో బోల్డ్ అని అంచనాలు ఉన్నాయి. ఎన్టీఆర్ నుంచి మూవీ వచ్చి 3 ఏళ్ళు అవుతుంది, కానీ ఇంకా ఆయన స్క్రీన్ మీద కనిపించలేదు. దాంతో తారక్ ను ఎప్పుడెప్పుడు చూద్దామని అందరూ వెయిట్ చేస్తున్నారు. ఇక కొరటాల ఎన్టీఆర్ ది హిట్ పేర్ కాబట్టి ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే విడుదలైన టీజర్లు, పోస్టర్లు బాగానే ఆకట్టుకున్నాయి. దాంతో ఈ సినిమా బిజినెస్ ఊహకు మించి జరుగుతోంది. మూవీ థియేట్రికల్ రైట్స్ కు భారీగా డిమాండ్ ఏర్పడుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా 3 పెద్ద సంస్థల నడుమ పోటీ నెలకొంది. చివరకు సితారా ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ భారీ ధరకు తెలుగు రాష్ట్రాల రైట్స్ ను సాధించుకున్నాడు. దేవర మూవీపై అటు దేశవ్యాప్తంగా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. దాంతో మూవీని ఇతర భాషల్లో కూడా కొనేందుకు చాలా మంది ఎగబడుతున్నారు. ఇక కర్ణాటక రైట్స్ ను దర్శక ధీరుడు రాజమౌళి కుమారుడు ఎస్ఎస్ కార్తీక్ సొంతం చేసుకున్నాడు. కేవీఎల్ తో కలిసి ఆయన కొనుగోలు చేశారు. దాంతో ఇప్పుడు ఈ వార్త హైలైట్ గా మారింది. ఎందుకంటే ఎన్టీఆర్ కు రాజమౌళి మంచి స్నేహం ఉంది. అందులో భాగంగానే కార్తికేయకు ఈ రైట్స్ ను ఎన్టీఆర్ ఇప్పించాడని అంటున్నారు. ఇక కొడుకు బిజినెస్ కోసం ఖచ్చితంగా రాజమౌళి ఈ మూవీ ప్రమోషన్ లో పాల్గొంటారని అంటున్నారు. ఇప్పటికే మూవీ షూటింగ్ పై జక్కన్న ఆరా తీస్తున్నాడట. ఎక్కడ ఎలాంటి సీన్లు పెట్టాలి, ఎలాంటి సీన్లు హైలైట్ చేయాలని దానిపై కొరటాల శివకు సలహాలు ఇస్తున్నాడంట రాజమౌళి. మరి జక్కన్న ఈ మూవీ కోసం సలహాలు ఇస్తున్నాడనే టాక్ రావడంతో హిట్ గ్యారంటీ అనే వేవ్ నడుస్తోంది. అటు కొడుకు డిస్ట్రిబ్యూటర్ గా చేస్తుండడం, ఇటు ప్రాణమిత్రుడు హీరోగా చేస్తున్నాడు. కాబట్టి ఈ సినిమా కోసం జక్కన్న పనిచేసే అవకాశాలు ఉన్నాయని, సినిమాకు దేశవ్యాప్తంగా హైప్ తీసుకురావడానికి జక్కన్న స్వయంగా ఇతర రాష్ట్రాలకు వెళ్లి ప్రమోషన్ చేస్తాడని అంటున్నారు. అంటే ఎన్టీఆర్ కు ఇప్పుడు మళ్ళీ జక్కన్న సపోర్ట్ దొరికిందన్నమాట.